కాకినాడలో ఒక మృతదేహం వెలికితీసి పోస్టుమార్టం చేయించే నిమిత్తం కేరళకు చెందిన సిబిఐ పోలీసులు వచ్చారు. 2023వ సంవత్సరం నవంబర్లో కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్ పరిధిలో ఒక గుర్తు తెలియని మృతదేహం లభించడంతో పోలీసులు కాకినాడ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు. కాగా కేరళకు చెందిన 50 సంవత్సరాల వయసు కలిగిన శశాంక్ అనే సైనికుడు అరుణాచల్ ప్రదేశ్లో పనిచేస్తూ తప్పిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు కేరళ హైకోర్టులో కేసు వేశారు. దీంతో కేరళ హైకోర్టు ఈ కేసును సిబిఐకి ఇచ్చిన నేపథ్యంలో సిబిఐ అధికారులు శశాంక్ను పోలిన మృతదేహం సామర్లకోట రైల్వే పోలీస్ స్టేషన్లో ఫోటోలో ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జితేంద్ర మీడియాతో మాట్లాడుతూ సిబిఐ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు పోలీస్ బందోబస్తు మధ్య ఆ మృతదేహాన్ని వెలికితీసి ఎముకలు సేకరించారు. వాటిని ల్యాబ్కి పంపి ఆ మృతదేహం శశాంక్దా కాదా అన్నది గుర్తిస్తామని వెల్లడించారు. నవంబర్ 25, 2023లో మన సామర్లకోట రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి జారిపడి మరణించడం జరిగింది. దాన్ని ఇక్కడ మనం అన్ఐడెంటిఫైడ్ బాడీగా మన కాకినాడ విజయపురెడ్డి బరియల్ గ్రౌండ్లో బరియల్ చేయడం జరిగింది. దీని మీద మనకి తిరువనంతపురం హైకోర్టు సూచనల మేరకు సిబిఐ వారు ఈరోజు దాన్ని అన్ఐడెంటిఫైడ్ బాడీని మనకి గుర్తించడానికి ఇక్కడికి రావడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ చేస్తున్నాం. దీనిలో తహసీల్దార్, నేను కాకినాడ అర్బన్, అట్లాగే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, ఫోరెన్సిక్, అట్లాగే రైల్వే వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ బాడీని వెలికి తీయటానికి రెడీ చేసుకున్నాం. ఎగ్జిబిషన్ తర్వాత కలెక్ట్ చేసి డిఎన్ఏ శాంపిల్స్కి ఎగ్జిబిషన్ పంపిస్తాం. శశాంక్ అని ఆయన ఆర్మీ పర్సన్, నేటివ్ ఆఫ్ తిరువనంతపురం. అట్లా ఏం లేదు, అంటే వాళ్ళ సన్ను హైకోర్టులో పిల్ వేశారు. తిరువనంతపురం హైకోర్టులో వాళ్ళ ఫాదర్ బాడీని ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు డిఎన్ఏ శాంపిల్స్ అవి సేకరిస్తుంది. అబ్బాయి సుమారు 25.